శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. 13 మే 2026 బుధవారం నాడు కన్యా రాశి వారికి ప్రత్యేక అంచనాలు చెప్తున్నాను. ఈరోజు అపర ఏకాదశి అంటే పాపనాశనానికి అత్యంత శక్తివంతమైన ఉపవాస దినం. ఈరోజు చంద్రుడు మీనం రాశిలో అంటే మీ 7వ భావంలో ఉన్నాడు. ఈ 7వ భావం భాగస్వామ్యాలు మరియు వివాహ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. అంతేకాదు, చంద్రుడి పక్కన శనిదేవుడు కూడా ఉన్నారు. ఈ శనిచంద్ర కలయిక మీ బంధాలలో ఓర్పు అవసరమని చెప్తోంది. జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కానీ ఇక్కడ మంచి విషయం ఏమిటంటే శని క్రమశిక్షణ ఇస్తాడు. మీరు నిజాయితీగా ధైర్యంగా మాట్లాడితే ఈరోజు పాత సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈ ఏకాదశి నాడు విష్ణు భగవానుడిని పూజిస్తే శని ప్రభావం మృదువుగా మారుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ రంగు వస్త్రం ధరిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ఓం నమో భగవతే వాసుదేవాయ అని 11 సార్లు జపించండి. విష్ణు సహస్రనామం చదివితే శని దోషం తొలగిపోతుంది. శుభదినం మీది.